నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవునికి సమర్పించుకో. దేవుడు పిల్లలను ఇచ్చినప్పుడు స్వీకరించో. దేవుడి బిడ్డలను ఇచ్చినప్పుడు స్వీకరించో. దేవుని కృతజ్ఞతలు చెల్లించో. నీ బిడ్డలను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించో. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియమైన తల్లిదండ్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు వినండి జాగ్రత్తగా, మీరు మీ పిల్లలకి ఇచ్చేటువంటి గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా? సంపద ఏంటో తెలుసా? మీ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు నా తర్వాత చెప్పండి దయచేసి, చేతులు చాచి. మేము మా పిల్లలకు ఇచ్చేటటువంటి విలువైన ఆస్తి మా ప్రార్థన. మేము మా పిల్లలకు ఇచ్చేటువంటి విలువైన ఆస్తి మా ప్రార్థన. ప్రియులారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి. నీవు కోట్ల రూపాయలు మోసం చేసి, లక్షల రూపాయలు అన్యాయం చేసి, వేరే వాళ్ళని సంపాదించి మా పిల్లల కోసం, మా బిడ్డల కోసం అని కూడబెట్టామనుకో, వాడు మంచి జీవితం లేదనుకో, వాడు ఆ 1,00,000 రూపాయలని, ఆ 1,00,00,000 రూపాయలని బూడిదలో పోసేస్తాడు. అవునా కాదా? ఎన్నాళ్ళు పట్టుద్దండి డబ్బులను వాగం చేయటం? 1,00,000 రూపాయలని క్షణాల్లో అవ్వజేయొచ్చండి. కానీ ప్రియులారా, నీవు నీ పిల్లలకి నీ ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగితే అదే కొండంత అండగా ఉంటుంది నీ బిడ్డలకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలారా, గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లల కొరకే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనను తప్పనిసరిగా యేసయ్య ఆలకిస్తాడో. ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులకి సమయం లేదండి. తల్లిదండ్రులకి సమయం లేదు దేవుని దగ్గరకు వచ్చి పిల్లల కోసం ప్రార్థన చేయటానికి. ఎందుకు చేయట్లేదండి? చేస్తూనే ఉన్నామండి. పిల్లలుగా చెప్తున్నాం మనం, అరే మీరు గుడికి పోండిరా. చాలా చోట్ల జరిగేది ఇదేనండి. అరే మీరు గుడికి పోండిరా. మనం ఎక్కడికి పోతాం? పనికి పోతాం. మనం ఎక్కడికి పోతాం? టీవీ ముందు కూర్చుంటాం. మనం ఏం చేస్తాం? ఫోన్లు చూస్తుంటాం. అందరూ అంటలేదండి, నీ పిల్లవాడికి, నీ పాపకి నీవు సుమాత్రంగా ఉండి దేవుని సన్నిధికి రావడానికి, అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే తమ బిడ్డల కొరకే ప్రార్థన చేశారో బైబిల్ గ్రంథంలో వాళ్ళందరి ప్రార్థన ఆలకించాడు యేసయ్య. హల్లెలూయా. త్వరగా కొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 5వ అధ్యాయము. త్వరగా కొన్ని వాక్యాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభు, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి ఆ బాలికపై మీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మెగ్గుల బ్రతిమిలాడాను. ప్రియులారా, యాయీరు అనేటువంటి మందిరాధ్యక్షుడు యేసయ్య దగ్గరకు వచ్చి తన బిడ్డ కొరకై ప్రార్థన చేశాడు. యేసయ్య ఆలకించాడా లేదా? ఆలకించాడా లేదా? మరణించినటువంటి యాయీరు కుమార్తెని తండ్రి ప్రార్థనను బట్టి జీవంతో లేపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో యేసు ప్రభు నడిచి వెళుతుండగా ప్రియులారా, ఒక తల్లి వచ్చి, అయ్యా, 22వ వచనంలో, ప్రభువా, దావీదు కుమారా, నాపై కనికరము చూపుము, నా కుమార్తెకు దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకున్నదే. ప్రియులారా, యేసు ప్రభు ఆ తల్లి ప్రార్థన ఆలకించాడా లేదా? ఆలకించాడండి. ఆ యొక్క బిడ్డకు పట్టినట్టు దయ్యాన్ని పారద్రోలాడు. ఒక తల్లి ప్రార్థన చేస్తే తన కుమార్తెను దీవించాడు.
ఒక తండ్రి ప్రార్థన చేస్తే యాయిరు తన కుమార్తెని, మరణించిన కుమార్తెని జీవంతో లేపాడు. పిల్లారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, మీరు మీ బిడ్డలకిచ్చే ఆస్తి ఏమిటి అంటే, సంపద ఏమిటి అంటే మీ ప్రార్థనే. మీ ప్రార్థనే ప్రియులారా. ఒక వారం క్రితం ఒక తల్లి వచ్చింది. ఆమె హైందవరాలండి, క్రైస్తవరాలు కూడా కాదు. తర్వాత ఆమె క్రైస్తవరాలుగా మారింది. మారిన తర్వాత తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని భక్తిలో పెంచడానికి ప్రయత్నం చేస్తుందండి. అయితే ఈ ప్రక్రియలో తనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె పెద్దోళ్ళు అయ్యారు. పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు గుడికి రావట్లా. ఎక్కడికి రావట్లా? దేవాలయం, చర్చికి రావట్లేదండి. ఇక పెద్దోళ్ళు అయ్యారు కదా, గుడికి రావటం ఆపేశారు. ఒకరోజు ఆదివారం ఆ తల్లి తన భర్త పూజకి వెళ్ళొచ్చారు. వచ్చిన తర్వాత మన అలవాటు కదండి, ఏదో కోడి మాసమో, వేట మాసమో, కుక్క మాసమో కోసుకుంటాం కదా మనం. ఆ ఇంట్లో కూడా ఆ రోజున వేట మాసం కోసారు. తల్లి వంట వండిందండి. తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డలని దేవుని వైపు ఏ విధముగా నడిపించవచ్చు, దానికి చక్కని ఉదాహరణ. ఇద్దరు పిల్లలు కూడా ఆ రోజున ఆదివారం గుడికి రాలా. అమ్మ మాంసం వంట వండిందండి. మాంసం కూర చేసింది, మటన్ కూర చేసింది. చేసిన తర్వాత పిల్లలకి మాంసం కూర వడ్డించిందండి. వడ్డించిన తర్వాత తల్లి మామూలు పచ్చడితోటి అన్నం తిన్నదంటండి. దేంతోటి? పచ్చడితోటి అన్నం తిన్నదట. ఆ ఇద్దరు పిల్లలు కూడా అడిగారంట, అమ్మ ఏందమ్మా నువ్వు పచ్చడితోటి తింటున్నావు, మంచిగా కూర చేసి ఎందుకమ్మా నువ్వు పచ్చడితోటి తింటున్నావు అని అడుగుతా ఉన్నారు. వాళ్ళ నాన్న అన్నాడట, మీరు ఈ రోజున గుడికి రాలేదు కదా, మీకోసం అమ్మ దాన్ని త్యాగం చేస్తుంది అని చెప్పగానే ఇద్దరు పిల్లలు కూడా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మమ్మల్ని క్షమించమ్మా, ఇక నుండి తప్పనిసరిగా గుడికి వస్తామని ఆ రోజు నుండి ఆ పిల్లలు పెద్దోళ్ళు అయినా కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుందండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ కూడా ఆ తల్లి ఆ రోజున పిల్లలకు చూపించిన సుమాత్రక చూచి ప్రియులారా, ఆ పిల్లలు ఇప్పటికి కూడా అంటండి, అంత పెద్దోళ్ళైనా కానీ ఆదివారం గుడి మానడంటండి. హల్లెలూయా, చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ త్యాగం లేకుండా, మీ ప్రార్థన లేకుండా మీ కుటుంబాలు దీవించబడాలంటే కుదరదండి. మీ ప్రార్థనే మీ పిల్లల మీద పెట్టుబడి. మీ ప్రార్థనే మీరు మీ పిల్లలకి ఇచ్చేట ఆస్తి. మీ ప్రార్థన మీరు మీ పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ముఖ్యంగా తల్లిదండ్రులందరినీ కూడా కోరేది ఏంటంటే, మీ బిడ్డల కొరకై ప్రార్థన చెయ్యండి. అనమాకండి నా పిల్లల మారు మనసు పొందట్లేదని. ప్రియులారా, పునీత అగస్తీను గారి యొక్క తల్లి మోనికమ్మ 35 సంవత్సరాల పాటు తన కుమారుని కొరకే కన్నీటితో ప్రార్థన చేసింది, ఉపవాసముతో ప్రార్థన చేసింది. ఆ కుమారుడు భయంకరమైన పాపములో మ్రగ్గిపోతున్నాడు, పాపములో జీవిస్తున్నాడు. కుమారుడు మారు మనసు పొందడానికి ముందు తన భర్త యొక్క మారు మనసు కొరకే ప్రార్థన చేసింది. ప్రేమనటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి వారలారా, మీకందరికీ ఒక మాట చెప్తున్నానండి. స్త్రీ ప్రార్థన చేయటం మొదలు పెడితే, నిజంగా ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుని మనస్సు కరుగుతుంది, కుటుంబం బాగు చేయబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లులారా, భార్యలారా, మీకు చెప్తున్నా, ఈ రోజున మీ కుటుంబం నిలబడాలన్నా, కట్టబడాలన్నా, పడగొట్టబడాలన్నా మీ మీదే ఉంది. చాలా వరకు మీ మీదే ఆధారపడి ఉందండి. అవును, నేను కాదంటల్లా. కొన్నిసార్లు మీరు ఎంతగా ప్రార్థన చేసినా కానీ కొన్నిసార్లు జరగవు అనుకుంటారు, కానీ పట్టు విడవకుండా ప్రార్థన చేయి, దేవుడు నీ కుటుంబంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకో, దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పిల్లరా, హన్నా ప్రార్థన చేసింది, దేవుడి గర్భఫలముతో దీవించాడు. అవునా కాదా? కన్నీటితో ప్రార్థన చేసిందండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కుటుంబం కొరకై. దేవుడు అద్భుతాన్ని చేశాడు ఆ కుటుంబంలో. ప్రియులకు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో
పరిశుద్ధ బైబిల్ గ్రంథముల ప్రియులారా, నాశనమైన కుటుంబాలని తల్లులు నిలబెట్టుకున్నారు, తండ్రులు నిలబెట్టుకున్నారు. ఈ రోజున మన కుటుంబాన్ని కూడా ప్రియులారా ఆ యేసయ్యకి సమర్పించుకుందాం. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య నీ కుటుంబాన్ని దీవించటానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి సిద్ధముగా ఉన్నాడు. దయచేసి అందరం మోకరించుదాము ప్రియులారా. ఒక్కసారి చేతులు చాచి ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న పాటని పాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, యేసు, మరియా, యోసేపు నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అంటూ దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై మన కుటుంబాలను దీవించమని, మన కుటుంబాలను కట్టమని, నిలబెట్టమని ఆ యేసయ్యను వేడుకున్న పిల్లారా. ఇదిగో మొదటగా పాడిన తర్వాత అందరూ కూడా చేతులు చాచి మోకరించి మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. యేసయ్యకి సమర్పించుకునేది యేసయ్యా, దివ్యబాల యేసువా, మరియ తల్లి, జోజప్ప గారా, యేసు, మరియ, యోసేపు మా కుటుంబాన్ని దీవించయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించు తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రియులారా ఇదిగో ప్రార్థన చేసుకుందాం. దీవించమని వేడుకుందాం, ఆశీర్వదించమని వేడుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. పిల్లారా, ప్రతి ఒక్కరు మీ కుటుంబాన్ని సమర్పించుకోండి యేసయ్యకి. దేవుడు దీవించబోతున్నాడు మీ కుటుంబాన్ని, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ కుటుంబాన్ని. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. భక్తితో, విశ్వాసంతో చేతులు చాచి ఈ పాటను పాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యకి మన కుటుంబాలను సమర్పించుకుందాం. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. మరొకసారి పాడుకుందాం. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. మరొకసారి పాడదాం, భక్తితో పాడుకుందాం. మన కుటుంబాలను దేవుడికి సమర్పించుకుందాం. పిల్లారా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. పిల్లరా, యేసు, మరియా, యోసేపు మా బిడ్డలను దీవించయ్యా, మన బిడ్డలను సమర్పించుకున్న పిల్లారా. మా కుటుంబం అన్న ప్రదేశంలో మా బిడ్డలను కాపాడుమా అంటూ ప్రార్థన చేసుకుందాం. మన బిడ్డల కొరకే ప్రార్థన చేద్దాం అందరము కూడా. యేసు దేవా, నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తముతో కడిగి మమ్మెప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా. యేసు, మరియా, యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం యేసయ్యా ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా నా కుటుంబాన్ని దీవించండి నా కుటుంబాన్ని దీవించండి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా మా భర్తను దీవించండి మా భర్తను దీవించండి మా భార్యను దీవించండి భార్యను దీవించండి మా పిల్లలను దీవించండి మా పిల్లలను దీవించండి ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా మా తల్లిదండ్రులను దీవించండి మా తల్లిదండ్రులను దీవించండి మా బంధువులను దీవించండి మా బంధువులను దీవించండి ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా మా కుటుంబాన్ని యావత్తును దీవించండి మా కుటుంబాన్ని యావత్తును దీవించండి మా కుటుంబములో ఉన్న మా కుటుంబంలో ఉన్న కష్టాలను తొలగించండి కష్టాలను తొలగించండి రోగాలను తొలగించండి రోగాన్ని తొలగించండి రోగాలను స్వస్థపరచండి రోగాలను స్వస్థపరచండి ఓ యేసు రాజా ఓ యేసు రాజా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా కుటుంబం మీద కుమ్మరింప చెయ్యండి మా కుటుంబాన్ని ఓ కుమ్మరింపజేయండి. యేసు రాజా ఓ యేసు రాజా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా కుటుంబం మీద కుమ్మరింప చెయ్యండి మా కుటుంబం మీద కుమ్మరింపజేయండి. నా కుటుంబాన్ని అభిషేకించండి మా కుటుంబాన్ని అభిషేకించండి. ఓ యేసు రాజా ఓ యేసు రాజా నా బిడ్డలను దీవించండి మా బిడ్డలను దీవించండి. నా కుమారులను దీవించండి మా కుమారులను దీవించండి. ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా మా బిడ్డలకి మా బిడ్డలకి మా కుమారులకి మా కుమారులకి చక్కని జ్ఞానాన్ని ఇవ్వండి చక్కటి జ్ఞానాన్ని ఇవ్వండి. చక్కని తెలివిని ఇవ్వండి చక్కటి తెలివిని ఇవ్వండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మంచి భవిష్యత్తును ఇవ్వండి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. ఓ యేసయ్యా ఓ యేసయ్యా ఓ యేసు రాజా ఓ యేసు రాజా నా కుటుంబాన్ని మా కుటుంబాన్ని నీ తిరుహృదయానికి నీ హృదయానికి సమర్పించుకుంటున్నాను సమర్పించుకుంటున్నాం సమర్పించుకుంటున్నాం. ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా నా కుటుంబములో ఉన్న మా కుటుంబంలో ఉన్న సైతాను శక్తులని సైతాను శక్తులని సైతాను కీడులని సైతాను కీడులని ఈ క్షణములో ఈ క్షణములో ఈ సమయములో ఈ సమయంలో పారద్రోలండి 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 పారద్రోలండి. పారద్రోలండి పారద్రోలండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ దివ్య సప్రసాద ప్రభువా ఓ దివ్య సప్రసాద ప్రభువా మా సంఘాన్ని మా సంఘాన్ని మా కేసరపల్లి విచారణని మా కేసరపల్లి విచారణని అభిషేకించండి అభిషేకించండి. ఆశీర్వదించండి ఆశీర్వదించండి. దీవించండి దీవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసు రాజా ఓ యేసు రాజా మా విచారణ గురువులని మా విచారణ గురువులని మా విచారణ గురువులని మా విచారణ గురువులని మా సంఘ బిడ్డలని మా సంఘ బిడ్డలని అభిషేకించండి అభిషేకించండి. ఆశీర్వదించండి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యముతో మంచి ఆరోగ్యంతో దీవించండి దీవించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. 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 Praise Praise the Lord. the Lord. Praise the Lord. పిల్లరా, అందరూ చేతులు జోడించి ఒక్క నిమిషం పాటు మన కుటుంబాల కొరకే ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ కుటుంబాలలో ఏదైనా కానీ బాధ కష్టం ఉన్నట్లయితే, మీ పిల్లల విషయంలో కష్టం ఉన్నట్లయితే, ఇది పవిత్రమైన సమయం, పరిశుద్ధమైన సమయం. సమర్పించుకుందాం. దేవుని దీవెనల కొరకై, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై వేడుకుందాం. పిల్లకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన గృహాల మీద,
మన కుటుంబాల మీద సమృద్ధిగా దిగి రావాలని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా 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 యేసువా. స్తుతి 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 స్తుతి. ప్రభువా దీవించు దీవించు, ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు. హల్లెలూయా 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 హల్లెలూయా. అభిషేకం అభిషేకం అభిషేకం. ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించు దేవా, ఆశీర్వదించయ్యా. అందరం చేతులు జోడించుదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా మీకే స్తోత్రం. ప్రభువా, ఈ రోజున కుటుంబం ఎంత గొప్పది అని మాకు తెలియజేశావు. బిడ్డలు నీ యొక్క వరమని తెలియజేశావు. ప్రభువా, మా బిడ్డలను నీ దైవ భక్తిలో పెంచడానికి కాల్సిన కృపను దయచేయండి. మరొకసారి ప్రభువా, మా కుటుంబాన్ని యావత్తు నీకు సమర్పిస్తున్నాను తండ్రి. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన, అభిషేకించండి ప్రభువా. ప్రభువా, 13వ తారీఖున జరగబోయేటువంటి మా విచారణ పండగను ప్రభు ఈ సమయంలో నీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభువా, పునీత అంతోని వారి యొక్క మహోత్సవాన్ని మీరు ముందుండి నడిపించమని, నీకు మహిమకరంగాను మాకు దీవెనకరముగాను జనరంజకముగాను ఉంచులాగున మా పండగను దీవించండి ప్రభువా. ఎటువంటి ఆటంకాలు లేకుండా కాచి కాపాడిన ప్రభువా, ఈనాడు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. రాబోయేట మా తండ్రి గారిని దీవించండి ప్రభువా. మా పండగను యావత్తు కూడా మీరుండమని, మీరు మహిమ పొందుకోమని, మమ్మందరిని దీవించమని, ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి, ఈ పూజలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించి కాపాడి నడిపించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా మోకరించి శిరమును వంచుడి పాట పాడుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిరమును వంచుడి వినయము తోడా నీ మహాయద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా నూతన ధన ప్రజ్వలింప గుప్తమునిందు పాత్రవు పొందము. పంచేంద్రియములు గ్రహించగలుగును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదా. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకమునుడి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరే, ఇందులో మాధుర్యము నిండియున్నవి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటలు జ్ఞాపించును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితను నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా.
యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా